గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మొన్న క్లాస్ రాలేదనుకుంటా లాస్ట్ క్లాస్కి, ఇంతకు ముందు క్లాస్కి నేను రాలేదు. రికార్డింగ్ విన్నావా? ఓకే, బేసిక్స్ కాదు, బేసిక్స్ ఏదండి? బుక్ ఎక్కడ ఉంది బేసిక్స్? ఓకే, నా దాంట్లో ఉండదా? ఆ సమ్ చూసావా మరి? చివరిలో సమ్ ఉంది కదా? ఓకే, ఓకే. మనం ఇక్కడ ఈ కాస్టింగ్ బేసిక్స్లో ఏమేమి చెప్పుకున్నామండి? కాస్ట్ అంటే ఏంటి చెప్పుకున్నాం. అండ్ అలానే ఒక నిమిషం, వినపడుతుందా అండి అందరికీ? ఓకే, మనం ఈ కాస్టింగ్ బేసిక్స్లో ఏం చెప్పుకున్నామండి? కాస్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. కాస్ట్ అంటే ఏంటి? సమ్ ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్ని మనం కాస్ట్ అని అంటున్నాం. కాస్టింగ్ అంటే ఏంటి? ఆ ఎక్స్పెన్సెస్ అన్ని అక్యుములేట్ చేసుకొని ఒక ప్రోడక్ట్కి కానీ సర్వీసెస్ కానీ ఎంత కాస్ట్ అవుతుందో కనుక్కోవడానికి మనం ఏమంటున్నాం? కాస్టింగ్ అని అంటున్నాం. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? పీరియాడికల్ స్టేట్మెంట్స్ని అకౌంట్స్ ఫామ్ చేసుకోవడం. ఓకేనా? కాస్టింగ్ నుంచి అకౌంట్స్ ఫామ్ చేసుకోవడానికి నేను ఏమంటాను? కాస్ట్ అకౌంటింగ్ అని అంటాను. ఓకేనా? దాంట్లో మనం వేరియబుల్ కాస్ట్లు అంటే మాట్లాడుకున్నాం, ఫిక్స్డ్ కాస్ట్లు అంటే ఏంటో మాట్లాడుకున్నాం. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? ప్రొడక్షన్తో పాటుగా వేరీ అవుతూ ఉంటే కాస్ట్ కూడా దాన్ని వేరియబుల్ కాస్ట్ అని అంటాం. అలా కాకుండా ఫిక్స్డ్ కాస్ట్లు అంటే ఏంటండి? ప్రొడక్షన్తో వేరీ అవుతాయి. అది ఎలా వేరీ అవుతాయి? పీరియడ్తో బట్టిగా వేరీ అవుతూ ఉంటాయి. వాటిని నేను ఫిక్స్డ్ కాస్ట్లు అని అంటాను. ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ నేను ఏమంటాను? పీరియాడికల్ కాస్ట్ అని అంటాను. వేరియబుల్ కాస్ట్ నేను ఏమంటాను? ప్రొడక్ట్ కాస్ట్ అని అంటాను కొన్ని దగ్గరలో. ఓకేనా అండి? సో అది ప్రొడక్ట్ కాదు, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే కాస్ట్ వేరీ అవుతూ ఉంటుంది, అది వేరియబుల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? సో వేరియబుల్ కాస్ట్ని ఇక్కడ నేను జనరల్గా ఏం చేస్తాను? ప్రొడక్ట్ కాస్ట్ అని అనుకుంటాను. బట్ ప్రొడక్ట్ కాస్ట్ అనేది ప్రొడక్ట్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ అంటే కాదండి. మనం యూజ్ చేసే మెథడ్ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? బట్ వేరియబుల్ కాస్ట్ అన్నీ ఏమవుతాయి? ప్రొడక్ట్ కాస్ట్లే. బట్ ప్రొడక్ట్ కాస్ట్ అన్ని వేరియబుల్ కాస్ట్లు అంటే కాదు, చెప్పలేము. మనం యూజ్ చేసే మెథడ్ని బట్టి. ఇప్పుడు మనం మార్జినల్ కాస్టింగ్ యూజ్ చేసామనుకోండి. సో మార్జినల్ కాస్టింగ్లో ప్రొడక్ట్ని బేస్ చేసుకుని ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఓకే, విత్ ఇన్ ద కెపాసిటీలో మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. విత్ ఇన్ ద కెపాసిటీలో అంటే 10,000 మన కెపాసిటీ అనుకుంటే, ఆ 10,000 నువ్వు ఎంత వర్క్ చేస్తూ ఉన్నా నీకు ఫిక్స్డ్ కాస్ట్ ఏమి ఇంక్రీజ్ అవ్వవు కాబట్టి, సో ప్రొడక్ట్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ అని అనుకుంటాను. ఓకేనండి? సో దాన్ని నేను ఏమనుకుంటాను? మార్జినల్ కాస్టింగ్ అని కూడా అనుకుంటాను. ఓకేనా? బట్ ప్రొడక్ట్ కాస్ట్ నువ్వు ప్రొడక్ట్ కాస్టింగ్ మెథడ్స్ని బేస్ చేసుకుని ఏమవుతుంది? ఆ ప్రొడక్ట్ కాస్ట్లో ఏమి ఇంక్లూడ్ చేయాలో తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను మార్జినల్ కాస్టింగ్లో ప్రొడక్ట్ కాస్ట్ ఏముంటాయంటే విత్ ఇన్ ద కెపాసిటీ అయితే ఏముంటాయండి? విత్ ఇన్ ద కెపాసిటీ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ కాస్ట్ అని తీసుకుంటాను. అలా కాకుండా నా ప్రొడక్ట్ కాస్టింగ్లో నేను అబ్జర్ప్షన్ కాస్ట్ అని తీసుకున్నాను. అబ్జర్ప్షన్ కాస్ట్ అంటే ఏంటండి? అబ్జర్ప్షన్ కాస్ట్ అంటే నా ప్రొడక్ట్, ఓకేనా, అబ్జర్వర్స్లో ప్రతి ఎలిమెంట్ నేను కన్సిడర్ చేయడం. అంటే ఫిక్స్డ్ ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి? అబ్జర్వ్ చేస్తుంది ప్రొడక్ట్ అనేది. ఓకేనా? దాంతో పాటుగా ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా నేనేంటి ప్రొడక్ట్ అబ్జర్వ్ చేస్తుంది అనే సెన్స్లో తీసుకొని దాన్ని కూడా నేను ప్రోడక్ట్కి కన్సిడర్ చేశాను, ప్రోడక్ట్కి అలొకేట్ చేశాను అనుకున్నాను. అంటే ఏంటి? టోటల్ కాస్ట్. అంటే ఫిక్స్డ్ ప్లస్ వేరియబుల్ రెండు కలిపితే ఏమవుతుంది? టోటల్ కాస్ట్. ఈ నాకు అవుతున్న టోటల్ కాస్ట్ మొత్తాన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే టోటల్ కాస్ట్ మొత్తాన్ని నేను ప్రోడక్ట్కి అలొకేట్ చేస్తే దాన్ని ఏమవుతానంటే అబ్జర్ప్షన్ కాస్ట్ అని అంటారు. అంటే నా ప్రొడక్ట్ ఏ కాస్ట్ని అబ్జర్వ్ చేస్తుంది అన్నిటిని, అంటే ఏ కాస్ట్ల వల్ల, ఏ కాస్ట్ ద్వారా ప్రోడక్ట్ రెడీ అవుతుందో ఆ కాస్ట్ అన్నిటిని నేను ఏమంటానంటే అబ్జర్ప్షన్ కాస్ట్ అని అంటారు. అంటే వేరియబుల్ కాస్ట్లు ఉంటాయి, దాంట్లో సమ్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని నేను ఏమంటాను? అబ్జర్ప్షన్ కాస్ట్ అని అంటాను, ఆ టోటల్ కాస్ట్ అని అంటాను. దాని ప్రొడక్ట్ కాస్ట్గా అప్పుడు అబ్జర్ప్షన్ కాస్టింగ్లో ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఏమవుతాయి మనకి? బోత్ వేరియబుల్ ప్లస్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ కూడా ఏమవుతాయంటే ప్రొడక్ట్ కాస్టే అవుతాయి. జనరల్గా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ని నేను ఏం చేసుకుంటాను? పీరియాడికల్ కాస్ట్ అనుకుంటాను. కానీ అబ్జర్ప్షన్ కాస్టింగ్లో ఎలా తీసుకుంటాను వాటిని? నేను ప్రొడక్ట్ కాస్ట్ లాగే తీసుకుంటాను. ఓకేనా? అండ్ మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి? ఒక ప్రొడక్షన్ అంటే ఒక ప్రొడక్ట్ నాకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ప్రొడక్షన్లో ఒక యూనిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాంతో పాటుగా కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆ కాస్ట్ నేను ఏమంటానంటే మార్జినల్ కాస్ట్ అని అంటాను.
విత్ ఇన్ ద కెపాసిటీ ఏం ఇంక్రీజ్ అవుతుంది, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ అవుతుంది. అలా కాకుండా ఎక్సెస్ కెపాసిటీ నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఓకేనా, విత్ ఇన్ ద కెపాసిటీ ఉండే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఎక్సెస్ కెపాసిటీ వర్క్ చేయాలి అంటే సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ నాకు ఇంక్రీజ్ అవుతుంది. సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి వాటిని కూడా అప్పుడు ఏమవుతాయి నాకు మార్జినల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా నాకు వేరియబుల్ కాస్ట్ అది మార్జినల్ కాస్ట్ అవుతుంది. హలో సార్, హలో సార్, ఓకేనండి. మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు ఇంక్రిమెంటల్ కాస్ట్ అవుతాయండి. ఓకేనా, అంటే ఇంక్రిమెంటల్ కాస్ట్లు ఏముంటాయి, వేరియబుల్ కాస్ట్ ప్లస్ సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. అంత మొత్తం ఫిక్స్డ్ కాస్ట్ కాదండి, సమ్ పోర్షన్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ పోర్షన్ వరకే అవుతుంది. ఓకేనా, సో ఈ 2000 తగ్గట్టుగా నాకు ఇంక్రీజ్ అయిన కాస్ట్ నేను ఏమంటాను అంటే సెమీ వేరియబుల్ కాస్ట్ కూడా అనొచ్చు. అర్థమవుతుందంటే ఇప్పుడు 10,000 నా కెపాసిటీ అండి, ఒక నిమిషం, 10,000 నా కెపాసిటీ అండి యూనిట్స్. ఈ 10,000 కంటే ఇంక్రీజ్ అయితే నేను ఫిక్స్డ్ కాస్ట్ కొన్ని ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్ ఇంకా రావాల్సి వస్తుంది. అది ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే ఆ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతవరకు వ్యాలిడ్ అంటే 5 lakhs వరకు వ్యాలిడ్, 5,000 వరకు వ్యాలిడ్ అండి. అంటే ఎక్స్ట్రా 5,000 అంటే ఎంత టోటల్గా 15,000 వరకు వ్యాలిడ్ అనుకుందాం. అర్థమవుతుందా, అంటే ఇక్కడ మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్లు ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ 1 lakh వరకు ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఒక 50,000 ఫిక్స్డ్ కాస్ట్లు ఇంక్రీజ్ అయ్యాయి అనుకుందాం. ఓకేనండి, ఇప్పుడు విత్ ఇన్ ద కెపాసిటీ ఇంతవరకు 10,000 యూనిట్స్ అనుకుంటే ఇంతవరకు మార్జినల్ కాస్ట్ అంటే ఏమవుతుంది, ఈ పోర్షన్ వరకు మార్జినల్ కాస్ట్ అంటే మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ మాత్రమే అవుతుంది. మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఓకేనండి, ఇక్కడ 5,000 ఇంక్రీజ్ అవుతున్నప్పుడు నేను ఇంకా ఎక్సెస్ గా ఇక్కడ 50,000 ఇంక్రీజ్ అవుతున్నాను. ఇక్కడ ఇప్పుడు నాకు మార్జినల్ కాస్ట్ అంటే ఏమవుతుందండి, వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఈ 50,000 కూడా వస్తుంది. నాకు సమ్ 50,000 ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. ఓకేనా, ఈ 1 lakh రాదు. ఓకేనండి, అర్థమవుతుందా. సో ఈ కాస్ట్ నేను ఏమంటాను జనరల్ గా సెమీ మిక్స్డ్ కాస్ట్ అంటాను, అంతేనా. మిక్స్డ్ కాస్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్, సెమీ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా అయింది, దీన్ని నేను మిక్స్డ్ కాస్ట్ అని అంటాను. సో ది మిక్స్డ్ కాస్ట్ మనకి మెథడ్స్ ఏం మనకి లేవు కదా, హై అండ్ లో మెథడ్ ఏమైనా ఉన్నాయండి మనకి, హైలో మెథడ్ ఏం లేవు కదా. ఓకే, సో హైలో మెథడ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే దాంట్లో వేరియబుల్ కాస్ట్ అంటే కనుక్కుంటాం. చాలా సింపుల్ ఫార్ములా అండి. ఇప్పుడు ఇలా ఇచ్చారండి, వేరియబుల్ కాస్ట్ ప్లస్ 50,000 సంథింగ్ అలా ఇచ్చారు. అంటే ఇలా ఇచ్చినప్పుడు మీరు వేరియబుల్ కాస్ట్ ఎలా కనుక్కుంటారు అంటే చేంజ్ ఇన్ ద ప్రొడక్షన్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రొడక్షన్ వేశారంటే మీకు పర్ యూనిట్ కాస్ట్ వచ్చేస్తుంది మనకి, అంతే కదా. అంటే ఏంటి, చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రొడక్షన్. చేంజ్ ఇన్ ప్రొడక్షన్ వేస్తే కాస్ట్ పర్ ప్రొడక్ట్ వచ్చేస్తుంది మీకు, కాస్ట్ పర్ ప్రొడక్ట్ వచ్చేస్తుంది. దీన్నే మనం ఏమంటాం, వేరియబుల్ కాస్ట్ అంటాం. ఆ మిక్స్డ్ కాస్ట్ రిమైనింగ్ ఏం చేస్తామండి, ఈ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ తో మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రా 5,000 ఉంది కదండి, ఆ 5,000 తో మనం మల్టిప్లై చేస్తే మనకు వేరియబుల్ కాస్ట్ వచ్చేస్తుంది, టోటల్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది, అంతే కదా. సో ఈ టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఇంకా ఇంకా అంటే మైనస్ టోటల్ కాస్ట్ తీసేసాం అనుకోండి, దీంట్లోంచి ఏమొస్తుంది మనకి, టోటల్ కాస్ట్ తీసేస్తే ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. అర్థమైందండి. ఆ టైం వచ్చినప్పుడు అంటే ఈ ఫార్ములా ప్రెసెంట్ లేదు, ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, బట్ మీకు అర్థమవుతుంది కదా. ఈ సమ్ మనం చేసేసామండి, ఈ సమ్ చేయాలి, సారీ ఈ సమ్ చేయాలి, ఒకసారి చేయండి ఈ సమ్. ఇది డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చాడు, డైరెక్ట్ లేబర్ ఇచ్చాడు, వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చాడు, ప్రొడక్షన్ చెప్పాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎంత ప్రొడక్షన్ చూసుకోవాలి, క్లోజింగ్ స్టాక్, సేల్స్, ప్రొడక్షన్ ఇచ్చాడు, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడండి. ఓకే, ఆన్లైన్లో వాళ్ళు చేయాలి, నాకు ఆన్సర్ చెప్పు. సేల్స్ ఎంత అండి ఇక్కడ, 5 lakhs సేల్స్. ఎన్ని ఇయర్స్ 5 lakhs అంటే ఎన్ని ఇయర్స్ 5 lakhs అంటే అది 100 యూనిట్స్ కి 5 lakhs. సో మనం తీసుకునేవన్నీ ఎంతవరకు తీసుకోవాలి, 100 యూనిట్స్ కే తీసుకోవాలి.
రా మెటీరియల్ కన్స్యూమ్డ్ అప్పుడు 3000 ఫర్ 150. అంటే వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుందండి? 3000 డివైడ్ బై 150 చేస్తే 20 2 20. రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంత అండి అప్పుడు? రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంత అవుతుందండి? 20 into 100 అంతేనా? రా మెటీరియల్ కన్స్యూమ్ 20 into 100 అంతే కదండి, అవునా కాదా? అంతే కదా. ఇప్పుడు రిలవెంట్ గా తీసుకోవాలి కదండి. సేల్స్ లోంచి నేను కాస్ట్ తీసేయాలి. నేను సేల్ చేయని వాటి కాస్ట్ నేను సేల్స్ లో తీసేస్తాను. ఇప్పుడు నేను 50 యూనిట్స్ నేను సేల్ చేయట్లేదు. సో దాన్ని నేను ఆ కాస్ట్ నేను రిడ్యూస్ చేయడం వల్ల నాకేం వస్తుంది? నాకు తెలియదు అంటే ఆ కాస్ట్ లో తీసాడు కట్ కాదు కదా. అర్థమవుతుందండి? సో ఎంత అవుతుంది ఇది ఇప్పుడు మాకు? సరే ఇలా కాకుండా టోటల్ గా చేయండి. టోటల్ గా చేస్తే ఎంత వస్తుంది? రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంత అండి? ఎంత కన్స్యూమ్ చేస్తారు రా మెటీరియల్ మనం? 3000. డైరెక్ట్ లేబర్ ఎంత వస్తుందండి? 3500. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఫ్యాక్టరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ రెండు ఓవర్ హెడ్స్ అండి, అవునా? రెండు కలిపి ఎంత అండి? 23,500 అండి. 23,500. ఇవన్నీ ఎంతకండి? ఇవన్నీ 150 యూనిట్స్ కి. సో మనం ఇట్లా నుంచి ఏం తీసేయాల్సి వస్తుంది? 150 యూనిట్స్ వేసాం కాబట్టి ఇక్కడ మనం 50 యూనిట్స్ రిడ్యూస్ చేసేయాలి, దీన్ని లెస్ చేసేయాలి, అంతే కదా? సో ఓకే, టోటల్ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అండి? 4,70,000. ఎంత? సేల్స్ అలాగే ఉంచండి, ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ ఒకటి చెప్పండి. ఇది ఈ 3 మాత్రమే చెప్పండి. 30,000. దీంట్లో ఈ కాస్ట్ లో చేంజ్ చేయాలి మనం. 50,000 కైన కాస్ట్ ని తీసేయాలి, 50 యూనిట్స్ కైన కాస్ట్ ని తీసేయాలి, అంతే కదా? సో 30,000 డివైడెడ్ బై ఎంత అండి? 150 ఎంత వస్తుందండి? 20 రూపీస్, అంతే కదా? సో ఈ క్లోజింగ్ స్టాక్ చేస్తున్నప్పుడు నేను ఏం చేయాలండి? ఇక్కడ నేను చూడండి 30,000 డివైడెడ్ బై 150 ఇంటూ 50 ఎంత వస్తుందండి అప్పుడు? ఎంత? 10,000. ఓకేనా? సో ఎంత వస్తుందండి? సిఓజిఎస్ ఎంత అప్పుడు? 20,000 సిఓజిఎస్. ఓకేనా? సెల్లింగ్ అడ్మినిస్ట్రేషన్ ఎంత అండి? 20,000. అట్లాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 15,000. టోటల్ కాస్ట్ ఎంత అండి? 55,000. ప్రాఫిట్ ఎంత అప్పుడు? 4,45,000. అంతే కదండి? సేమ్ అదే ఇక్కడ కూడా రావాలి. సేల్స్ ఎంత అండి? 5 lakhs. వేరియబుల్ డైరెక్ట్ మెటీరియల్ వేరియబుల్ కాస్ట్ ఎంత అండి? సేల్స్ మాత్రం సంబంధించింది మనకి 100 యూనిట్స్ సంబంధించింది. అప్పుడు ఎంత అండి? 20 into 100 అంతే కదా? ఎంత వస్తుందండి? 2,000. డైరెక్ట్ లేబర్ ఎంత అండి? డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంత? 3,500 by 150. 3,500 into 100 divided by 150 అంతే కదండి? 2,030 ఎంత వస్తుంది? క్యాల్కులేటర్ తీసుకురాలేదా? ఎంత వస్తుంది ఆన్లైన్లో చెప్పండి. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంత వస్తుందండి? ఉన్నారు ఆన్లైన్లో వాళ్ళు, అసలు రెస్పాండ్ అవ్వాలి. ఆన్లైన్లో వాళ్ళు చెప్పాలి. డైరెక్ట్ లేబర్ ఎంత వస్తుందండి? కాస్ట్ ఎంత?
ఓన్లీ సేల్స్ రిలేటెడ్ తీసుకోవాలండి. సేల్ చేయని వాటిని మనం అసలు కన్సిడర్ చేయకూడదు. సేల్ చేయని వాటిని కన్సిడర్ చేయకూడదు. సేల్ చేయని వాటికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా రాదు. సో డైరెక్ట్ మెటీరియల్ ఎంత? లేకుంటే ఏం చేస్తామంటే ఈ 30,000కి స్ట్రైట్గా చేసేయచ్చు కదండి. 30,000 ఇంటూ, ఓకే ఇట్లా ఫిక్స్డ్ కూడా ఉందా కలిపి? చూడండి ఈ 3 ఈ 3 ఉన్నాయి కదండి. ఈ 3 కలిపి ఎంత చెప్పండి? 9,000. ఈ 9,000 ఎంతకండి? 150 యూనిట్స్కి. మనకు కావాల్సింది ఎంత యూనిట్స్కి? 100 యూనిట్స్కి. ఎంత వస్తుంది? 6,000 అంతేనా అండి? సో వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత వస్తుంది? ఈ రెండు కలిపి తీసేస్తే, ఇది రెడ్యూస్ చేసేస్తే ఇక్కడ ఎంత వస్తుందండి? 6,000 అంతేనా? కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 4,94,000. అండ్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఎంత అండి? 21,000. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫిక్స్డ్ 15. ప్రాఫిట్ ఎంత వచ్చినప్పుడు మారింది చూడండి. డిఫరెన్స్ ఎందుకు వచ్చిందండి? ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చింది? ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ని మనం ప్రొడక్ట్ కాస్టింగ్ లో తీసుకుంటున్నప్పుడు మనం డెసిషన్స్ తీసుకోవట్లేదు. జస్ట్ మనం ప్రొడక్ట్ కాస్ట్ తీసుకొని రియల్ ప్రాఫిట్ కనుక్కోవాలనుకుంటున్నాం. రియల్ ప్రాఫిట్ కనుక్కోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ని కూడా ప్రొడక్ట్ కాస్ట్ లో తీసుకుంటున్నాం. దాన్ని మనం అబ్జర్ప్షన్ కాస్టింగ్ అని అంటాం. ఓకేనా అండి? అలా కాకుండా ఫిక్స్డ్ కాస్ట్ అనేది సపరేట్గా చూపించుకుంటూ వస్తుంది, పీరియడ్గా చూపించుకుంటూ వస్తున్నాం. అంటే ప్రొడక్షన్ సంబంధం లేకుండా నువ్వు ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా పీరియడ్ మొత్తానికి కాస్ట్ అవుతుంది అనుకుంటా, అంటే ఫిక్స్డ్గా అనుకుంటే దాన్ని మనం పీరియడ్ కాస్ట్గా పట్టించుకుంటాం, అంటే పీరియడ్ కాస్ట్గా తీసుకుంటాం మనం. సో ప్రొడక్ట్ కాస్ట్గా ఏం తీసుకుంటాం? ఓన్లీ వేరియబుల్ మాత్రమే ప్రొడక్ట్ కాస్ట్గా తీసుకుంటాం. ఓకేనా? దాన్ని మనం మార్జినల్ కాస్టింగ్ అని అంటాం. ఓకేనా అని. సో అబ్జర్వ్ కాస్టింగ్ ఏం చేస్తామండి? టోటల్ ప్రొడక్ట్ అయ్యే కాస్ట్ అన్ని తీసుకుంటూ వస్తాం. అంటే వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటాం అండ్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ అర్థమవుతుందా? సో అప్పుడే అందుకే మనకి ప్రాఫిట్స్ లో డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్స్ లో ఎక్కువ వచ్చింది. ఐ మీన్ ప్రాఫిట్స్ అనేది ఇక్కడ ఏమైందండి? ప్రాఫిట్ అనేది తక్కువ వచ్చింది, 4,38,000 వచ్చింది. బట్ ఇక్కడ ప్రాఫిట్ అనేది ఏంటి? కొంచెం ఎక్కువగా వచ్చింది. అంటే ఏంటి? రియల్ ప్రాఫిట్ అనుకుంటున్నాం మనం ఇక్కడ. అంటే ప్రోడక్ట్ ఎంత సంబంధించి, అంటే ప్రోడక్ట్ కి ఎంత అక్యుమిలేట్ అయింది ప్రాఫిట్ అని. ఓకేనండి? అంటే దీంట్లో మనం ఫిక్స్డ్ తీసుకుంటాం, కన్సిడర్ చేస్తాం, అండ్ వేరియబుల్ కూడా కన్సిడర్ చేస్తాం మనం ఇక్కడ. ఇక్కడ ఏంటి అంటే వేరియబుల్ సపరేట్గా కన్సిడర్ చేస్తాం అండ్ ఫిక్స్డ్ని సపరేట్గా కన్సిడర్ చేస్తాం ఇక్కడ. అండ్ మనం లెస్ చేయాలి అన్నా యాడ్ చేయాలి అన్నా, ఏ కాస్ట్లో ఏ కాస్ట్ లెస్ చేయాలన్నా, ఏ కాస్ట్ యాడ్ చేయాలి అన్నా అది రిలవెంట్ అయి ఉండాలి. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, రిలవెంట్ కాస్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు సేల్స్ నేను 100 యూనిట్స్ సేల్ చేస్తూ ఉన్నప్పుడు నేను తీసుకోవాల్సిన కాస్ట్ ఎంతవరకు తీసుకోవాలి? 100 యూనిట్స్కే కాస్ట్ తీసుకోవాలి. ఓకేనా? అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నాకు ఎక్కడ ఉందండి? ఈ రెండు మెథడ్స్ నాకు డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, నేను టోటల్ ప్రొడక్ట్ కాస్ట్ అనుకునేటప్పుడు ఏం చేశాను? మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే మొత్తం కన్సిడర్ చేశాను. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఫిక్స్డ్ వేరియబుల్ రెండు కన్సిడర్ చేశాను. అండ్ మార్జినల్ కాస్టింగ్ లో ఏం చేశాను? నేను ఫిక్స్డ్ మార్జినల్ కాస్ట్ అనేది సపరేట్ కన్సిడర్ చేశాను. అంటే నేను నా మ్యానుఫ్యాక్చరింగ్ కి నా ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధం లేదు. అంటే నా నెంబర్ ఆఫ్ యూనిట్స్ కి అండ్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధం లేదు. బట్ ఇక్కడ నేనేం చేశాను? ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ నా క్లోజింగ్ స్టాక్ లో ఉన్నాయి కాబట్టి, సో నేనేం చేశాను? అక్కడ సపరేట్గా చూపించుకున్నాను. అంటే రెండు కలిపేసి సిఓసిఎస్ సపరేట్గా చూపించుకున్నాను, సేల్స్ సపరేట్గా చూపించాను. ఓకేనా? అది డిఫరెన్స్. ఓకేనా? ఈ రెండు డిఫరెంట్గా రావాలి, వచ్చాయి కూడా. అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటే ఏంటండి? ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్
ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్ అండ్ కన్సిడర్డ్ ఫర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇన్వెంటరీ వాల్యుయేషన్ కోసం తీసుకుంటామండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు దాంట్లో ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రోడక్ట్ సంబంధించింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, క్లోజింగ్ ఇన్వెంటరీ సపరేట్, క్లోజింగ్ ఇన్వెంటరీ ఫిక్స్డ్ కాస్ట్ లో క్లోజింగ్ ఇన్వెంటరీలో ఉన్నాయి అనుకుంటుంటాం మనం, అది అబ్జర్వేషన్ కాస్టింగ్ లో పట్టించుకుంటాం. బట్ మార్జినల్ కాస్టింగ్ లో క్లోజింగ్ స్టాక్ లో, అంటే క్లోజింగ్ స్టాక్ లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంది అని మనం అసలు కన్సిడర్ చేయం. ఎందుకని, ఫిక్స్డ్ కాస్ట్ అన్నింటిలో మనం సబ్ కాస్ట్ లో పట్టించుకుంటాం. అంటే వాటిని ఆల్రెడీ మనం స్పెండ్ చేసేసాం, సో దట్ మళ్ళీ వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అలా తీసుకుంటాం. సో డెసిషన్ మేకింగ్ లో పట్టించుకోము. బట్ అబ్జర్వేషన్ కాస్టింగ్ అలా ఉండదండి. అబ్జర్వేషన్ కాస్టింగ్ ఏంటి, అసలు ఎందుకు యూస్ చేస్తాం అబ్జర్వేషన్ కాస్టింగ్ అంటే ఒక టోటల్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అని కనుక్కోవడం కోసం. ఓకేనా, అండ్ ఆ ప్రోడక్ట్ ని నేను సేల్ చేస్తే నాకు రియల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, రియల్ గా వచ్చే ప్రాఫిట్, అంటే నా ఫిక్స్డ్ కూడా నేను కన్సిడర్ చేసుకొని నాకు రియల్ గా ఎంత ప్రాఫిట్ వస్తుందో కనుక్కుంటాను నేను మానిటరీ టర్మ్స్. ఓకేనండి, బట్ మా మార్జినల్ కాస్టింగ్ లో నాకు రియల్ ప్రాఫిట్ అనేది ఉండదండి. నేను ఇక్కడ ఏమేమి కన్సిడర్ చేస్తాను, ఏవేవి నాకు కాస్ట్లు ప్రెసెంట్ నేను ఇంక్రీజ్ అవ్వవు, నాకు ఫిక్స్డ్గా ఉండిపోయాయి, నా ప్రొడక్షన్ లెవెల్కి నా కాస్ట్కి సంబంధం లేని ఏమున్నాయి వాటిని అసలు నేను కన్సిడర్ చేయను. నా ప్రొడక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాలని కన్సిడర్ చేయను. ఏవైతే కాస్ట్ ఇంక్రిమెంటల్గా ఉంటాయో, అంటే నా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏ కాస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయో అవి మాత్రమే నేను కన్సిడర్ చేస్తాను. విత్ ఇన్ ద కెపాసిటీలో ఉంటే ఓన్లీ వేరియబుల్ కాస్ట్ కన్సిడర్ చేస్తాను, ఎక్సెస్ కెపాసిటీలో ఉంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ నేను కన్సిడర్ చేస్తాను. ఓకేనా, డిఫరెన్స్ అదే. అండ్ అబ్జర్వేషన్ కాస్టింగ్ లో ఏంటి, మీరు విత్ ఇన్ ద కెపాసిటీలో ఉన్నప్పుడు మీరు ఫిక్స్డ్ కాస్ట్ ని ప్రొడక్ట్ కాస్ట్ గా అనుకుంటారు. ఓకేనా, ఇంకా ఎక్సెస్ కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్ గా ఎలాగో ఒకటే, మళ్ళీ ఎక్సెస్ కెపాసిటీ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ని వేరియబుల్ కాస్ట్ రెండు కన్సిడర్ చేస్తారు. ఎక్కడ అబ్జర్వేషన్ కాస్టింగ్ అయినా కన్సిడర్ చేస్తారు, మార్జినల్ కాస్టింగ్ అయినా కన్సిడర్ చేస్తారు. ఓకేనా అండి, అప్పుడు ఆ రెండు ఈక్వల్ అయిపోతాయి. అర్థమవుతుంది, అండ్ అది ఆ రెండు మధ్య డిఫరెన్స్. అండ్ దీని అడ్వాంటేజ్ ఇట్లా యూజ్ ఏంటి అంటే అబ్జర్వేషన్ కాస్టింగ్ వల్ల రియల్ ప్రాఫిట్ ఏంటో తెలుస్తుందండి, రియల్ ప్రాఫిట్ ఫర్ ప్రోడక్ట్. ఓకేనండి, నెక్స్ట్ స్టాండర్డ్ కాస్టింగ్. స్టాండర్డ్ కాస్టింగ్ బేసిక్స్ లో మనం చెప్పుకోవాలి అంటే అసలు స్టాండర్డ్ కాస్టింగ్ ఎందుకు యూజ్ చేస్తాం అని అంటే రిపోర్టింగ్ ఇవ్వడం కోసం. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటానండి. అంటే నా లెవెల్ ఆఫ్ కెపాసిటీ, ఈ ఇయర్ లెవెల్ ఆఫ్ కెపాసిటీ నాకు 10,000 యూనిట్స్ నా కెపాసిటీ ఉంది, అలాగే నా డిమాండ్ 10,000 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేయాలి, లేకుంటే 10,000 అవర్స్ నేను వర్క్ చేయాలి, యాక్టివిటీ చేయాలి. ఓకేనండి, సో ఇలా నేను బడ్జెట్ సెట్ చేసుకుంటాను. ఇలా బడ్జెట్ సెట్ చేసుకొని నేను ఏం చేస్తాను, ఒక్కొక్క దానికి ఎంత కాస్ట్ అవుతుంది, సో 10,000 యూనిట్స్ నేను తయారు చేయాలి అంటే నాకు రా మెటీరియల్ ఎంత కావాలి, నాకు లేబర్ ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ నేను ప్రీ డిటర్మైన్డ్ గా బడ్జెట్ వేసుకుంటూ వస్తాను. ఓకేనండి, అండ్ సి ఇప్పుడు నేను 10,000 యూనిట్స్ చేయాలి అని బడ్జెట్ వేసుకున్నాను, ఎప్పుడు బిఫోర్ ప్రొడక్షన్. అండ్ ఇవి ఏమైనా చేసే ఛాన్స్ యాక్చువల్స్ 8,000 ఉన్నాయి అనుకున్నాను, యాక్చువల్ 6,000 చేశానండి. నేను 10,000 బడ్జెట్ వేసుకున్నాను, బట్ యాక్చువల్ 6,000 వేశాను నేను. ఇప్పుడు సి మీకు నేను పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు నా బడ్జెట్ కి నా యాక్చువల్స్ మధ్యలో నాకు ఏ డెసిషన్స్ రావాలి అండి, అర్థమవుతుంది, నాకు సిచ్యువేషన్స్ అర్థమవుతూ ఉంటాయి, నా సినారియోస్ అర్థమవుతూ ఉంటాయి నాకు మిడిల్లో కూడా. ఓకేనా, సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని, నేను ఎలా పర్ఫామ్ చేస్తున్నట్టు బేస్ చేసుకొని పర్ యూనిట్ ఎంత కాస్ట్ అవుతుంది, లేకపోతే పర్ యూనిట్ ఎన్ని అవర్స్ కావాలి. ఓకేనండి, నాకు ఒక యూనిట్ కి లేకుంటే 1 యూనిట్ కి 0.8 అవర్స్ అవుతాయి, లేకపోతే 1 యూనిట్ కి నేను పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు 1.2 అవర్స్ అవుతాయి అనుకున్నానండి. నేను 1.2 అవర్స్ అవుతాయి అనుకున్నాను. బట్ బడ్జెట్ గా నేను అనుకున్నది ఎంత, ఎన్ని అవర్స్ అవుతాయి నాకు 1 అవర్ అవుతుంది. అంటే 10,000 అవర్స్ బట్ 10,000 యూనిట్స్ అనుకుంటే నేను ఒక యూనిట్ నాకు ఎంత కావాలి, నాకు 1 అవర్ కావాలి బడ్జెట్ అంటే. ఓకేనా, అండ్ నేను పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతుంది 1.2 అవర్స్ కావాలి స్టాండర్డ్ గా అనుకున్నాను. లేకుంటే పర్ యూనిట్ నాకు స్టాండర్డ్ ఎంతండి, 1 అవర్ అనేది నాకు స్టాండర్డ్. యాక్చువల్గా నేను ఎన్ని అవర్స్ చేశాను అంటే 6,000 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేశాను, 6,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. బట్ నాకు అయిందేమో 8,000 అవర్స్ నాకు అయ్యాయండి. నాకు ఖర్చు అయింది 8,000 అవర్స్ నేను స్పెండ్ చేశాను. అంటే ఎంత, నాకు యాక్చువల్గా ఎన్ని అవర్స్ అయినట్టు నాకు ఒక యూనిట్ కోసం 8/6 ఎంత వస్తుందండి, అప్పుడు 4/3 అంటే 1.33 అవుతుంది. ఓకేనా, సో నాకు 1 అవర్ కాకుండా నాకు ఎంత అయినట్టు యాక్చువల్గా 1.33 అవర్స్ అయినట్టు. ఓకేనా, సో నాకు ఈ డిఫరెన్సెస్ అన్ని వాళ్ళ రిపోర్టింగ్ ఫార్మాట్ లో నాకు ఈ రెండు నాకు తెలియాలి. యాజ్ అ మేనేజర్ గా నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బడ్జెట్స్ వేయాలి అంటే నేను ఆల్రెడీ ఒక బడ్జెట్ వేశాను,
నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ వేరియన్సెస్ ఏమున్నాయి, పర్ఫార్మెన్స్ నాకు ఎలా ఉందో చూసి యాక్చువల్స్ నాకు వస్తుంది. ఈ బడ్జెట్కి ఈ యాక్చువల్స్కి వచ్చే డిఫరెన్స్ అండ్ వేరియన్స్ అని అంటారు. లేకుంటే స్టాండర్డ్కి వచ్చే యాక్చువల్స్కి మధ్యలో వచ్చేదాన్ని దాన్ని వేరియన్స్ అని అంటారు. ఈ వేరియన్స్ బేస్ చేసుకుని ఏం చేస్తాను నేను, వీటిని ఓవర్కమ్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ప్లాన్ చేసుకుంటూ వస్తాను. ఓకేనా? సో ఇదంతా ఏంటండి, రిపోర్టింగ్ ఇవ్వడం. అర్థమవుతుందా? సో నేను మెయిన్గా నేను ఏం చేస్తాను, స్టాండర్డ్ కాస్టింగ్ ఎందుకు యూజ్ చేస్తాను అంటే రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తానండి. ఓకేనా? స్టాండర్డ్ కాస్టింగ్ అంటే యూజ్ ఏంటంటే రిపోర్టింగ్ పర్పస్. అండ్ స్టాండర్డ్ కాస్టింగ్ మెయిన్ ఇంకొక యూజ్ ఏంటి అంటే కాస్ట్ని కంట్రోల్ చేయడం కోసం. ఓకేనా? ఇది కాస్ట్, ఇక్కడ కాస్ట్ని రిడ్యూస్ చేసామండి. కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ మనకి టూ డెఫినేషన్స్ ఉన్నాయండి. ఒకటి కాస్ట్ రిడక్షన్, ఇంకొకటి కాస్ట్ కంట్రోల్. కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటి, ఒకసారి ఆ కాస్ట్ రిడ్యూస్ చేసేస్తే ఇంకెప్పుడు ఫ్యూచర్లో కూడా ఆ కాస్ట్ ఇంకర్ అవ్వదు, దాన్ని నేను కాస్ట్ రిడక్షన్ అని అంటాను. కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటి, ఏ సిచ్యువేషన్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే రేట్ నేను కొనాల్సిన రా మెటీరియల్ తగ్గింది అనుకోండి, ప్రైస్ కాస్ట్ తగ్గింది, అప్పుడు ఏమవుతుంది, నా కాస్ట్ కంట్రోల్ అవుతుంది. 2-3 ఉన్నారు నా సప్లయర్స్. సో ఇక్కడ నా సప్లయర్స్ ఎవరైతే తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీ ఇస్తున్నారు, నాకు కావాల్సిన క్వాలిటీ ఇస్తున్నారు అంటే అక్కడ నేను కాస్ట్ కంట్రోల్ చేసుకొని ఎవరి దగ్గర కొనాలో చూసుకుంటాను నేను. అది కాస్ట్ కంట్రోల్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది పెరిగితే మళ్ళీ కాస్ట్ అనేది కంట్రోల్ అవ్వదు, అన్సర్టైన్గా ఉంటుంది. కాస్ట్ రిడక్షన్ అనేది ఏంటి, డైనమిక్గా ఉంటుంది అనమాట. ఒకసారి రిడ్యూస్ చేస్తే ఇంకొకసారి ఆ కాస్ట్ మనం ఇంకా అవ్వాల్సిన అవసరం లేదనమాట. దాన్ని నేను కాస్ట్ రిడక్షన్ మెథడ్ అని అంటాను. ఓకేనా? అండ్ ఈ స్టాండర్డ్ కాస్టింగ్ వల్ల నాకు వచ్చే యూజ్ ఏంటి అంటే కాస్ట్ రిడక్షన్, కాస్ట్ కంట్రోల్. అంటే కాస్ట్ కంట్రోల్. ఓకేనండి? అంటే నేను అనుకున్న బడ్జెట్ అనుకున్న కాస్ట్ ఎంత, యాక్చువల్గా ఎంత కాస్ట్ అయ్యాను, ఎందుకు వేరియన్స్ వచ్చింది. ఓకేనా? దీన్ని మొత్తం అనాలిసిస్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎక్కడ కాస్ట్ తక్కువ అవుతుంది, ఈ సప్లయర్ దగ్గర కొనడం వల్ల నాకు కాస్ట్ ఎక్కువ అవుతుంది మెటీరియల్స్లో అయితే, లేకుంటే ఇంతమంది లేబర్ వెళ్ళడం వల్ల ఇంత నాకు కాస్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఏం చేస్తాను, నేను కాస్ట్ని కంట్రోల్ చేస్తాను, రెడ్యూస్ అయితే చేయలేదు. ఓకేనా? వీటిని నేను ఏమంటానంటే బడ్జెటరీ కంట్రోల్ కానీ స్టాండర్డ్ కాస్టింగ్ కానీ వీటన్నిటిని నేను ట్రెడిషనల్ కాస్టింగ్ మెథడ్స్ అని అంటాను. ఎప్పుడైనా ట్రెడిషనల్ కాస్టింగ్ మెథడ్స్లో ఏం జరుగుతుందంటే కాస్ట్ కంట్రోల్ మాత్రమే అవుతుంది, కాస్ట్ రిడక్షన్ అనేది అవ్వదు. ఓకేనా? అడ్వాన్స్ కాస్టింగ్ ఆఫ్ కాస్ట్ మెథడ్స్ అంటే కాస్ట్ మెథడ్స్లో ఏం జరుగుతుంది అంటే కాస్ట్ రిడక్షన్ అనేది ఉంటుంది. టార్గెట్ కాస్టింగ్ అని, కైజన్ కాస్టింగ్ అని, ఇవన్నీ తర్వాత వస్తాయండి. అలా వచ్చినప్పుడు దాంట్లో ఏం చేస్తాం అంటే కాస్ట్ని రిడ్యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్గా ఏంటో చెప్తాను చూడండి. కైజన్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్కి ఒక ప్రాసెస్ని 4-5 టైమ్స్ ఎక్కువ టైమ్స్ చేసినప్పుడు నాకు తెలుస్తుంది ఏంటి అంటే ఈ ప్రాసెస్ అవసరం లేదు అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ని ఇన్వెస్ట్ చేసేసినా కూడా ఈ ఇబ్బంది ఏం లేదు, ప్రోడక్ట్ తయారవుతుంది, మనం అనుకున్న క్వాలిటీలో ఉంటుంది. అంటే ఎక్కువ సార్లు చేయడం వల్ల నీ ఎక్స్పీరియన్స్తో ఏం చేస్తామంటే కొన్ని ప్రాసెస్ని ఇన్వెస్ట్ చేసేయచ్చు. అంటే పెద్ద చేసే ఉండకపోవచ్చు, చిన్నగా అంటే 100%లో 0.5% నేను రిడ్యూస్ చేయగలను. అర్థమవుతుంది? ఈ ప్రాసెస్ అవసరం నేను ఎలిమినేట్ చేశాను 0.5%. ఓకేనా? అయినా కూడా నా కాస్ట్ రిడ్యూస్ అయినట్టే కదండి. సో స్మాల్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఇంక్రిమెంటల్గా ఇంక్రీజ్ అవ్వడం, అంటే గ్రాడ్యువల్గా చిన్నగా ఇంక్రీజ్ అవ్వడం ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే కైజన్ కాస్టింగ్ అని అంటారు. ఓకేనా? అంటే డ్రాస్టిక్ చేంజెస్ ఏమి ఉండదు, కానీ చిన్నగా ఇంక్రీజ్ అవుతూ ఉంటున్నాం, చిన్న కాస్ట్ రిడ్యూస్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? దాన్ని కైజన్ కాస్టింగ్ అని అంటారు. అలా కాకుండా టార్గెట్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకుంటున్నాను. ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి అనుకుంటున్నప్పుడు మార్కెట్లో అసలు ఎంత ప్రీవియర్ అవుతుంది కాస్ట్, లేకుంటే నేను ఎంత కమ్మితే కస్టమర్ అనుకుంటాడు అని నేను ఒక టార్గెట్ కాస్ట్ని పెట్టుకుంటాను మైండ్లో. ఓకేనా? అంటే ఏంటి, ఫస్ట్ నేను ఏం చేస్తానండి, సెల్లింగ్ ప్రైస్ని డిటర్మైన్ చేస్తాను. 200 కమ్మితేనే కొంటారు. ఓకేనా? సో ఈ 200లో నుంచి నేను ఏం చేస్తాను, నాకు ఎంత ప్రాఫిట్ రావాలి నేను ముందే డిటర్మైన్ చేసుకుంటాను. సో ఒక 25 రూపీస్ నాకు ప్రాఫిట్ రావాలి. సో అప్పుడు కాస్ట్ ఎంత అవుతుందండి, 175. సో నేను తయారు చేసిన కాస్ట్ ప్రొడక్ట్ నాకు 175లో రెడీ అయిపోవాలి. ఓకేనా? అంటే ఒకవేళ 175 కంటే ఎక్కువ అయింది అనుకుందాం, 180 రూపీస్ అయిందండి కాస్ట్ చేయడానికి. సో నేను నెక్స్ట్ మళ్ళీ చూసేసి ఏం చేస్తాను, నేను ఆ 5 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాను. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ నాకు కాస్ట్ రిడక్షన్ అనేది వస్తుంది. అర్థమవుతుంది? అంటే నేను ఏం చేయాలి, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాను, 200కి నేను అమ్మాలి అంతే. ఇది నా టార్గెట్ కాస్ట్, టార్గెట్ ప్రైస్. దీని మీద నాకు ప్రాఫిట్ 25 రూపీస్ ప్రాఫిట్. సో నా టార్గెట్ కాస్ట్ ఎంత అవుతుంది, 175 నా టార్గెట్ కాస్ట్. సో నా టార్గెట్ కాస్ట్ మించి నేను కాస్ట్ అనేది పెట్టకూడదు. సో
దానిలో కూడా నా కాస్ట్ ఉండేలా నేను ఏం చేస్తూ ఉంటాను, వర్కౌట్ చేస్తూ ఉంటాను. సో దానికంటే ఇంక్రీజ్ అనుకోండి కాస్ట్, నేను ఏం చేస్తాను, దాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కాస్ట్ కంట్రోల్ చేయాలండి, కాస్ట్ రెడ్యూస్ చేస్తాను. ఓకేనా, ఇది అడ్వాన్స్డ్ కాస్టింగ్ మెథడ్స్. ఓకేనా, సో ఈ స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెటరీ కంట్రోల్స్ ఇవన్నీ ఏంటి, ట్రెడిషనల్ కాస్టింగ్ మెథడ్స్. వీటిలో ఓన్లీ మనం ఏం చేస్తామంటే కాస్ట్ కంట్రోల్ మాత్రమే చేస్తూ ఉంటాం. మెయిన్గా ఇది ఎందుకు యూస్ అవుతూ ఉంటాయంటే కాస్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటాం అండ్ రిపోర్టింగ్కి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనండి, రిపోర్ట్ చేస్తాం, రిపోర్ట్ చేసిన తర్వాత మనకి వేరియన్స్ ఏమైనా వస్తే ఆ వేరియన్స్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, కాస్ట్ని కంట్రోల్ చేస్తూ వస్తాం. ఓకే, ఇక్కడ ఏం చెప్పారు చూడండి, స్టాండర్డ్ కాస్టింగ్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్. ఏం కంట్రోల్, కాస్ట్ కంట్రోల్. ఓకేనా అండి, ఎట్లా కాస్ట్ కంట్రోల్ చేస్తామండి స్టాండర్డ్ కాస్టింగ్ లో? ఫస్ట్ మనం బడ్జెట్ వేసుకుంటాం, బడ్జెట్స్ ని యాక్చువల్స్ తో కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకొని ఈ మధ్యలో వచ్చిన డిఫరెన్స్ ఏదైనా పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, వాటిని ఏమంటే మనం వేరియన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ మధ్యలో వచ్చిన డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని మనం వేరియన్స్ అని అంటాం. ఓకేనా, ఈ వేరియన్స్ అనేది ఎలా ఉండాలంటే ప్రతి వేరియన్స్ ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తామంటే ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు కంపెనీలో నేను అనుకున్న కాస్ట్ 10 lakhs అనుకుంటే నాకు 9,90,000 ఖర్చు అయిందని 10,000 వేరియన్స్ అనేది వచ్చింది. ఓకేనా, ఈ 10,000 రూపీస్ వేరియన్స్ వచ్చింది అనుకుంది. ఇప్పుడు 1,000 రూపీస్ వేరియన్స్ వచ్చిందని కూడా నేను ఇన్వెస్టిగేట్ చేయాలా? నేను ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, ఏదైనా ప్రాసెస్ చేయాలి అన్నా నేను ఫస్ట్ ఏంటి నేను కన్సిడర్ చేస్తాను అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తాను. అంటే నేను ఏదైనా ప్రాసెస్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ నాకు ఎంత ఖర్చు అయ్యింది, ఆ ఖర్చు నేను ఎంత ఖర్చు పెట్టిన తర్వాత ఆ ప్రాసెస్ కూడా నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు నా 1,000 రూపీస్ నేను ఇన్వెస్టిగేట్ చేయడానికి నాకు 10,000 రూపీస్ ఖర్చు అవుతున్నాయి అనుకుందాం. అంటే నాకు ఒక ఎంప్లాయ్ పెట్టుకొని ఎందుకు అవుతుంది, ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి కోసం నాకు 10,000 ఖర్చు అవుతుంది అనుకుందాం. ఈ 10,000 ఖర్చు అవుతుంది, బట్ నాకు యూజ్ ఎంత 1,000 రూపీస్. అప్పుడు నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను, చేయను. సో ఇలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే కంపెనీ పాలసీస్ లో 5% కంటే ఎక్కువ ఆర్ 10% కంటే ఎక్కువ సమ్ అమౌంట్ పెట్టుకుంటాను. నేను 10% ఆర్ 5% వేరియన్స్ వస్తే అప్పుడు మాత్రం ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఈ లోపల అంటే 3%, 4% ఎంత వచ్చినా కూడా కంపెనీ నామ్స్ ప్రకారం ఇది నార్మలే. అబౌవ్ 5% వస్తే మాత్రం అబ్నార్మల్ అని నేను కంపెనీ పాలసీస్ పెట్టుకుంటాను. కంపెనీలో విత్ ఇన్ ద కంపెనీలో నా ఓన్ పాలసీస్ పెట్టుకుంటాను నేను. ఓకేనా, సో అవి నార్మల్ అనుకోండి, ఇట్స్ ఓకే, నేను పట్టించుకోను, ఇన్వెస్టిగేట్ ఏం చేయను. అవి అబ్నార్మల్ అనుకోండి, ఇఫ్ వేరియన్స్ ఇస్ అబ్నార్మల్, అప్పుడు ఏం చేస్తాను, అసలు ఎందుకు ఇంత అబ్నార్మల్ వేరియన్స్ వచ్చింది అని నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. అంతే కదా, ప్రతిదానికి ఇన్వెస్టిగేట్ చేయను, రీజన్స్ ఫర్ ద అబ్నార్మల్ వేరియన్స్. సో నేను దానికి ఇన్వెస్టిగేట్ చేస్తానండి, ఎందుకు ఖర్చు అవుతుంది, ఎక్కడ ఖర్చు అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, స్టాండర్డ్ కాస్టింగ్ లో కొన్నప్పుడు నాకు కాస్ట్ ఎక్కువైందా, లేకపోతే యూసేజ్ లో డిఫరెన్స్ వచ్చిందా. మెటీరియల్స్ మనం వాడుకున్నాం కదండి, మెటీరియల్ కొనేటప్పుడు ఆ కాస్ట్ ఎక్కువ, లేకపోతే యూసేజ్ సరిగ్గా చేయి కాస్ట్ ఎక్కువైందా, లేకపోతే లేబర్ తీసుకుంటే ఆర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసావా, లేకపోతే లేబర్ ఇస్తున్న పేనే ఎక్కువ పే చేస్తున్నావా మనం. ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటూ వస్తాం అబ్నార్మల్ అంటే వేరియన్స్ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు. ఓకేనా, అండ్ కాస్ట్ ని క్లాసిఫై చేశాడండి రకరకాల, ఇవాళ చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఓకేనా, సో ఎలాగా ప్రాఫిట్ లో వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ బేస్ చేసుకోండి. ఓకేనండి, బేస్డ్ ఆన్ రికవరీ అంటే ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటండి, బేస్డ్ ఆన్ రికవరీలో ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి. ఇప్పుడు నేను సేల్ చేశానండి, నేను సేల్ చేసినప్పుడు నాకు సిఓ చేసి రికవర్ అయిపోతుంది కదా కొంతవరకు. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత సేల్ చేసాం మనం, 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 100 యూనిట్స్ సేల్ చేశాను, 50 క్లోజింగ్ స్టాక్ లో ఉండిపోయింది. ఇప్పుడు నాకు ఎక్స్పైరీ కాస్ట్ అంటే ఎన్ని యూనిట్స్ కాస్ట్ ఎక్స్పైరీ కాస్ట్ అయింది, 100 యూనిట్స్ ఏమవుతుంది నాకు ఎక్స్పైరీ కాస్ట్ అయిపోతుంది. 100 యూనిట్స్ ఇంటూ ఎంత కాస్ట్ అయితే ఎంత కాస్ట్ నాకు ఎక్స్పైరీ కాస్ట్. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఎంత, 50 ఇంటూ ఎంత కాస్ట్ అయితే ఎంత పర్ యూనిట్, అది అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఓకేనా అండి, బేస్డ్ ఆన్ ట్రీట్మెంట్ లో ఉంటాయి, అది ప్రోడక్ట్ కాస్ట్, పీరియడికల్ కాస్ట్. ఓకేనండి, అండ్ అదే ఇక్కడ మళ్ళీ ప్రోడక్ట్ కాస్ట్ అయితే మళ్ళీ వేరియబుల్ కాస్ట్ అనట్లేదు, గమనించారా మీరు. ప్రోడక్ట్ కాస్ట్ అన్ని ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ అవ్వండి, బట్ వేరియబుల్ కాస్ట్ అంటే ప్రోడక్ట్ కాస్ట్. ఓకేనా, బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్, మన కంపెనీ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్ కాస్ట్ అన్నింటిని మనం ఏమంటాం, ఆ పేరు బట్టి ఆ కాస్ట్ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు అంటాం, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు అంటాం, అడ్మినిస్ట్రేషన్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని అంటాం. ఓకేనండి, ఇంకా డిపార్ట్మెంట్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ ఉంటే స్టోరేజ్ డిపార్ట్మెంట్ కాస్ట్ అని అంటాం. ఎలా ఎన్ని కాస్ట్ ఉంటే అన్ని కాస్ట్ అండి, ఈ మూడేది కాదు. ఓకేనా, బేస్డ్ ఆన్ ఐడెంటిఫికేషన్ విత్ ఫినిష్డ్ గుడ్స్. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటండి, అసలు ఫస్ట్ మనం డైరెక్ట్ కాస్ట్లు ఇండైరెక్ట్ కాస్ట్లు
అని ఎందుకంటే అంటే జనరల్గా ఎలా వచ్చింది అంటే అండి ఇండైరెక్ట్ కాస్ట్ నేను ఏమంటాను మళ్ళీ ఓవర్ హెడ్ కాస్ట్ అని అంటాను అంతేనా. నేను ఇలా నిల్చున్నప్పుడు నేను ఒక ఇలా చూస్తున్నప్పుడు నాకు కనిపించే కాస్ట్ అన్నింటినీ నేను ఏమంటాను డైరెక్ట్ కాస్ట్ అని అంటాను. ఒక ప్రోడక్ట్ని చూడగలను, ఒక ప్రోడక్ట్ ఉందండి నా ముందు, ఇలా చూస్తూ ఉన్నాను, ఆ ప్రోడక్ట్ని చూస్తున్నాను అనుకున్నాను. ఆ ప్రోడక్ట్ నాకు కనిపించే కాస్ట్ అన్నింటిని ఏమంటాను నేను డైరెక్ట్ కాస్ట్ అని అంటాను. నా ఓవర్ హెడ్ ఉన్నాయి కాస్ట్, అవి నాకు కనిపించవు. ఓకేనా, వాటిని నేను ఏమంటాను ఇండైరెక్ట్ కాస్ట్ అని అంటాను. ఓకేనండి. సో ఇండైరెక్ట్ కాస్ట్ నేను ఏమంటాను ఓవర్ హెడ్ కాస్ట్ అని అంటాను. ఒక ఫినిష్డ్ గుడ్ని చూసిన వెంటనే దానికి ఈ మెటీరియల్ అయి ఉండొచ్చు, ఇలా ఈ లేబర్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తూ ఉంటే వాటిన్నింటిని మనం ఏమంటాం డైరెక్ట్ కాస్ట్ అని అంటాం. మనకు అలా తెలియనప్పుడు వాటిని ఏమంటాం మనం ఇండైరెక్ట్ కాస్ట్ అని అంటాం. బేస్డ్ ఆన్ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇర్రెలెవెంట్ కాస్ట్లే ఉంటాయండి. డెసిషన్ మేకింగ్ లో మెయిన్ రిలవెంట్ కాస్ట్ అండ్ ఇర్రిలవెంట్ కాస్ట్లుగా పట్టించుకుంటాం. అది మెయిన్. ఈ రిలవెంట్ కాస్ట్లను బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం డెసిషన్ మేకింగ్ తీసుకుంటాం. ఆ రిలవెంట్ కాస్ట్లు ఏమయ్యొచ్చు సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏముంటాయి వేరియబుల్ కాస్ట్ అన్నీ రిలవెంట్ కాస్ట్. ప్రతి వేరియబుల్ కాస్ట్ మనకి ఏంటి రిలవెంట్ కాస్టే అవుతుంది. అండ్ సమ్టైమ్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ రిలవెంట్, సమ్టైమ్స్ ఇర్రిలవెంట్. అంతే కదా. ఎక్సెస్ కెపాసిటీ వర్క్ చేస్తున్నాను నేను, అప్పుడు నా ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతాయి సమ్ పోర్షన్ రిలవెంట్ అవుతాయి, సమ్ పోర్షన్ ఇర్రిలవెంట్ అవుతాయి. ఓకేనా. సో ఫిక్స్డ్ కాస్ట్ నేను తీసుకొస్తాను డెసిషన్ మేకింగ్ లో. అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్ ఆటోమేటిక్ అంటే రెండు కలిసి ఉంటే కాస్ట్లు సెమీ వేరియబుల్ కాస్ట్లు కూడా డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయండి సమ్ టైమ్స్. బేస్డ్ డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు కంట్రోలబుల్ కాస్ట్ అంటే డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నాను. డెసిషన్ మేకింగ్ లోనే కొన్ని కాస్ట్ నేను కంట్రోల్ చేయగలను, కొన్ని కాస్ట్ నేను కంట్రోల్ చేయలేను. ఓకేనా. వాటిని ఏమంటాను నేను కంట్రోల్ చేయగలిగే వాటిని కంట్రోల్ కాస్ట్ అంటాను. నా హ్యాండ్స్ లో లేకుండా ఉండే వాటిని నేను ఏమంటానండి అన్కంట్రోల్డ్ కాస్ట్ అంటాను. ఓకేనా. అంటే ఏంటి ఇప్పుడు కంట్రోల్ కాస్ట్లో ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఎక్స్ తయారు చేయాలి. ప్రొడక్ట్ ఎక్స్ తయారు చేయాలి అంటే ఏ కాస్ట్ ఏ బి సి ఈ మూడు సప్లిమెంట్స్ అండి. ఓకేనా. సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ కోసం. సో ఏ 4 రూపీస్, బి 4.5 రూపీస్, సి అనేది 3.5 రూపీస్ అనుకుందాం. ఓకేనా. అండ్ దీని ఎక్స్ తయారు చేయాలి అంటే ఎక్సెస్ కాస్ట్ కూడా నేను ఇంకర్ అవ్వాలి. ఓకేనా. ఎక్సెస్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి అన్నప్పుడు ఏకైతే 1 రూపీ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి. బికి కూడా 1 రూపీ యూజ్ చేయాలి. ఓకేనా. సికి 2 రూపీస్ యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఏమవుతుందండి ఇవన్నీ ఏమవుతాయి నాకు కంట్రోల్ కాస్ట్ ఐ మీన్ అర్థమవుతుందా. అంటే ఇప్పుడు నేను ఏ కాస్ట్ ఈ టోటల్ ఎంత అవుతుందండి కాస్ట్ 5 రూపీస్, ఇది 5.5, ఇది సరే ఇక్కడ 1.5 వేసుకుందాం. ఓకేనా. ఇది 6 అవుతుందండి, ఇది 6, ఇది 5.5 అండి, ఇది 5.5. సో వీటిల్లో నాకు అర్థమవుతుంది నేను ఏ పర్చేస్ చేయాలా, బి పర్చేస్ చేయాలా, సి పర్చేస్ చేయాలా నాకు తెలుసు, నేను కంట్రోల్ చేయగలను వీటిని. సో నేను ఏదైనా పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను కంట్రోల్ కాస్ట్ ఎలా కంట్రోల్ చేయగలను, నేను అంతకుముందు ఓన్లీ బీనే పర్చేస్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంత చేయగలను 1 రూపీ కంట్రోల్ చేయగలను, 6 - 5 రూపీస్ కంట్రోల్ చేయగలను, అంటే 1 రూపీ నేను కంట్రోల్ చేయగలను. ఓకేనా. ఈ 1 రూపీ పర్ యూనిట్ అనేది ఏమవుతుంది నాకు కంట్రోలబుల్ కాస్ట్ అవుతుంది. అలా కాకుండా రెంట్ ఉంది. ఓకేనా. ఇది రెంట్ ఉంది. రెంట్ నేను ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా ఏం చేసినా చేయకపోయినా ఇది నేను కంట్రోల్ చేయలేను. ఫిక్స్డ్గా నాకు 40,000 అనేది ఉంది, నేను పర్ మంత్ పే చేయాలి 40,000. సో నేను కంట్రోల్ చేయలేను, అన్కంట్రోలబుల్ కాస్ట్లు అవుతాయి. అలాగే ప్రోడక్ట్లో తీసుకున్నా నాకు ఓన్లీ ఒక ప్రోడక్టే ఉందండి, ఈ బీసీ ఇన్ని లేవు ప్రొడక్ట్స్ నాకు, బీసీ ఏం లేవు, ఓన్లీ ఏ ఒకటే ఉంది. ఏం లేనప్పుడు ఇక్కడ కంట్రోల్ చేయగలను కాస్ట్ అంటే ఏం కంట్రోల్ చేయలేను ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది ఇది కూడా ఈ 5 రూపీస్ అనేది కూడా నాకు అన్కంట్రోల్డ్ కాస్ట్ అవుతుంది. మన హ్యాండ్స్ లో ఉండి కంట్రోల్ చేయగలిగితే కంట్రోల్ కాస్ట్, అలా కంట్రోల్ చేయలేకపోతే అన్కంట్రోల్డ్ కాస్ట్ అవుతుంది. ఇంతేనండి మొత్తం అయిపోయిందా. ఇలా అయిపోతే ఎలాగ ఇంత త్వరగా. ఓకే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది మీనింగ్స్ తెలుసా అండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, అవైలబుల్ ఫర్ సేల్, కాస్ట్ ఆఫ్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇలా పేర్లు ఎందుకు పెట్టారు అని ఐడియా ఉందా అండి. చెప్పాను నేను ఆల్రెడీ. మీ ప్రొడక్షన్ లైన్ వాళ్ళు వేరు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నారు ఇక్కడ. ఓకేనా అండి. అండ్ దాని తర్వాత సేల్స్కి అవైలబుల్ ఉండేది, సేల్కి అవైలబుల్ ఉంది కాబట్టి కానీ అన్ని మనం సేల్ చేయమండి. ఏవైతే సేల్ చేస్తున్నామో వాటిని మనం ఏమంటున్నాం
వాటిని ఏమంటాం మనం చెప్పండి, సేల్ చేసే గూడ్స్ మాత్రమే. ఓన్లీ గూడ్స్ కాస్ట్ తీసుకుంటే అప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ వాళ్ళు ఉంటామండి. ఓన్లీ గూడ్స్ చేసే కాస్ట్ మాత్రమే తీసుకుంటాం. అలా గూడ్స్ కాకుండా ఎక్స్ట్రా కాస్ట్ అంటే అడ్మినిస్ట్రేషన్ గూడ్స్ రిలేటెడ్ కాదు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అది గూడ్స్ రిలేటెడ్ కాదు. ఈ రెండింటిని నేను కన్సిడర్ చేస్తే అప్పుడు నేను ఏమంటాను, కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటారు. నా సేల్ చేయడం మొత్తం ఎంత కాస్ట్ అయిందని అంటారు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి, నా కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంతే. నేను కాస్ట్ ఆఫ్ గూడ్స్ మాత్రమే మాట్లాడుతున్నాను ఇక్కడ. సేల్ చేయడం కోసం తెచ్చుకున్న నా యూనిట్స్ కాస్ట్ ఎంత అంతే పట్టించుకోను. అంటే ఏంటి, అక్కడ నేను ఫినిష్డ్ గుడ్ లెస్ చేస్తాను. అంటే క్లోజింగ్ స్టాక్ ఉంది కదండి, క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ నేను ఏం చేస్తాను, లెస్ చేస్తాను. అంటే ఏంటి, సేల్కి వెళ్ళే మాత్రమే కన్సిడర్ చేస్తాను. అలా సేల్కి వెళ్ళే కన్సిడర్ చేస్తూనే ఎంతవరకు కన్సిడర్ చేస్తాను, ఓన్లీ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. ప్రొడక్షన్ తర్వాత ఏముంటాయి, మళ్ళీ నాకు ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి, సెల్లింగ్ ఉంటాయి. ఆ వీటిలో కన్సిడర్ చేస్తే ఏమంటారు, కాస్ట్ ఆఫ్ సేల్స్ అని అంటారు. బిఫోర్ దట్ దానికంటే ముందే అంటే ఫినిష్డ్ గుడ్ ని నేను క్లోజ్ చేయలేదు, అంటే ఫినిష్డ్ గుడ్ నేను లెస్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది. అంతే కదా, నేను ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు నాకు ఎంత ఖర్చు అయింది, టోటల్ ప్రొడక్షన్ ఎంత ఖర్చు అయింది, అక్కడ నాకు ఏముంటుంది, నా క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్ కూడా ఏముంటుందండి, ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, అండ్ నా ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్ ఉంటుంది దాంట్లో ఉండదు. ఎందుకని నేను ఓన్లీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తీసుకున్నాను. అక్కడ రిలవెంట్ అండి, ఓన్లీ రిలవెంట్ కాస్ట్ మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్ ఉండదు. ఓకేనా, బట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ లో ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్ ఉంటుంది. ఎందుకుంటుంది, నేను సేల్ చేస్తున్నాను కాబట్టి, కాస్ట్ ఆఫ్ సేల్స్ కాబట్టి, ఏ సేల్ చేస్తున్నా దాని కాస్ట్ నేను కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి. బట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్ ఉండదు. ఓపెనింగ్ ఫినిష్డ్ ఉండదు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ చేయాలి. అంతవరకు వచ్చిందని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనుకుంటాం. దానికి మనం ఏం చేస్తామండి, ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్ ని యాడ్ చేస్తాం. అలా ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ పర్ సేల్. అంటే సేల్ కి అవైలబుల్ గూడ్స్ కాస్ట్ అంతా చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. ఓకేనా అండి, ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. దాని గురించి లెస్ చేసాం అనుకోండి, ఎంతవరకు ఏం సేల్ చేసాం అవి మాత్రమే ఉంటాయి. ఓకేనా, అందుకని లెస్ క్లోజింగ్ ఫినిష్ కూడా చేస్తే ఏమొస్తాయి, ఓన్లీ ఫర్ సోల్డ్ వస్తాయి. అలా లెస్ చేయకుండా ముందేముంటాయి, మనకి సేల్స్ ఉంటాయి, అన్ని చేయొచ్చు అనే సెన్స్ లో ఉంటాయి, అన్ని కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఆ వర్డింగ్స్ అర్థం చేసుకోవాలి. ఇంకా అంతకు మించి మళ్ళీ రేపు కూడా బేసిక్స్ చెప్పుకోవాలండి. రేపు న్యూ బ్యాచ్ అంటగా, ఈరోజు న్యూ బ్యాచ్ బట్ నా క్లాస్ లేదనుకుంటా, రేపు నా క్లాస్ ఉందన్నారు. ఏం చెప్పారు, సేమ్ ఇంతకు సార్ వచ్చాడు కదా, సాయి సార్ బేసిక్స్ చెప్పాడా, చెప్పిందే మళ్ళీ చెప్పారా లేకపోతే ఎలాగా? మాకు కంటిన్యూ చేస్తున్నారు సార్ బేసిక్ బుక్ లోది. వాళ్ళకి న్యూ బ్యాచ్ వాళ్ళకి మాకు చెప్పిందంటే చెప్పి తర్వాత మాతో కలుపుతాను. సపరేట్గా చెప్తారా వాళ్ళకి? సపరేట్. ఓకే, ఇంకా మీకు కలపడానికి ఏముందండి, బేసిక్స్ అయిపోయింది. సాయి సార్ బేసిక్స్ అయిపోయాయా? బేసిక్స్ అయిపోయింది సార్, కంపెనీస్ యాక్ట్ లో వెళ్ళిపోయారా, ఎంటర్ అయిపోయారా? ఓకే, బట్ న్యూ వాళ్ళకి ఎలా చెప్తారు మరి? మళ్ళీ మాకు చెప్పిన బేసిక్స్ అన్ని చెప్పి తర్వాత కలుపుతారు. ఓకే సార్, ఓకే. అంటే మీకు 1 hour కాబట్టి వాళ్ళు 1.5 hours తీసుకుంటే అయిపోద్దనా? ఓకే, ఈరోజు క్లాసెస్ అన్ని చిన్న క్లాసెస్ అయిపోయాయి. సరే, ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఇంకా ఈ అయిపోయిన తర్వాత బేసిక్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఇంకా అవే చెప్పుకుంటాం. డైరెక్ట్ ఎక్స్పెన్స్ కూడా ఉన్నాయా? డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్రైమ్ కాస్ట్ అని చెప్పుకుంటాం అండి ఫస్ట్. దాని తర్వాత ఓవర్ హెడ్ చెప్పుకుంటాం. దాని తర్వాత ఇంకా యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, బడ్జెట్స్, స్టాండర్డ్ కాస్టింగ్. ఓకేనా, ఇవన్నీ చెప్పుకుంటాం. ఓకేనా, ఫస్ట్ మనం ప్రైమ్ కాస్ట్ చెప్పుకొని తర్వాత మిగతా ఏదైనా. ఓకేనండి, ఓకే. ఇంకేముందండి, సైలెంట్గా ఎంతసేపు ఉన్నాయి అంతే. ఓకే, బాయ్ అండి. బోర్డ్ బుక్ స్టార్ట్ చేస్తారా?